అత్తా ఏరా సూరి ఎప్పుడొచ్చా? ఎప్పుడు వచ్చావురా సూరి? అయినా నువ్వు తెచ్చావేంటి క్యారేజ్? ఆ ముసలి నీకు ఇచ్చి పంపించిందా? లేదత్తా, నేనే సరదాగా వచ్చాను. మావి అడిగిపోయిండే. ఆశా వాళ్ళ ఇంటికి ఎరువులు దాని పోయిండ్లే. సరేరా, బో పెడతా, తింటా, మాట్లాడుకుందాం. ఏమైంది సూరి అదోలా ఉన్నావు? ఇదిగోరా సూరి, తిను. అత్తా వద్దే, నాకు వద్దంటావేమ్రా? ఎప్పుడు తిన్నావేమో, తిను. ఆకలిగా లేదే. నోరుమోయ్, నీ ఆకలి గురించి నాకు తెలీదా? తిను. అత్తా చాలా భయం అవుతుంది, ఏమీ సాధించకుండానే పోతానేమోనని. నేను బాగా ప్రయోజకుడినయ్యి డబ్బులు సంపాదించి అమ్మా నాయనని చెల్లెల్ని అందరినీ బాగా చూసుకోవాలని, కానీ నాతో అయ్యట్లేదే అత్త. అసలు ఏం జరుగుతుందిరా సూరి? ఉద్యోగం అంటావు, అదంటావు, ఇదంటావు. ఇంటికి వెళ్ళి చూసినావా అమ్మా నాయనలు ఎంత బాధపడుతున్నారో? 3 ఆడపిల్లలు ఉన్నారే. అమ్మా నాయనలు చెప్పినట్టు కూలి పని చేసుకొని బతక్క మనకెందుకురా ఇవన్నీ? మనసు ఒప్పుకోవడం లేదే అత్త. తాత కూలీనిగానే చేశాడు, నాన్న కూలీనిగానే చేస్తున్నాడు, నేను నా పిల్లలు కూడా కూలీనిగానే చేయాలా? అన్నీ మారుతున్నాయి కదే అత్త, మనం మాత్రం కూలోళ్ళంగానే ఉండాలా? ఈ కూలి బతుకుల నుండి తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తే తప్పే ఉంది. మా పిల్లలు కూడా కూలి పనే చేసుకొని బతకాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు సూరి. చాలా గొప్పగా బతకాలని కలలు కంటాం. కానీ మా జీవితం అంతా 3 పూట్ల మీ కడుపు నింపే పోరాటంలోనే ముగిసిపోతుందిరా. ఏం చేయమంటావు చెప్పు? ఉన్న పని చేసుకొని మీ కడుపు నింపాలా, లేదా లేని దానికోసం పోరాటం చేసి మిమ్మల్ని పస్తులు ఉంచాలా? అది కాదే అత్త. కూలి పని చేసుకున్నా మీ కడుపు నింపడంలోనే మా ఆనందం, ఆస్తులున్నాయి సూరి. అత్త, ఎగరడం మర్చిపోయిన గద్ద కథ విన్నావే? ఎగరడం మర్చిపోయిందా? దానికేం వచ్చిందిరా? ఒక గద్ద దారిలో వెళ్తూ చెట్టు కింద ఉన్న గంపలో గుడ్డు పెట్టి వెళ్ళింది అత్త. అక్కడే ఉన్న కోడి ఆ గుడ్డు కూడా తనదేననుకొని తన గుడ్లతో పాటు పొదిగింది. ఆ కోడి పిల్లలతో పాటు గద్ద కూడా అక్కడే పుట్టి పెరిగి పెద్దదవుతూ వచ్చింది. కొన్ని రోజులకి ఆ గద్ద ఆకాశంలో చూసింది. ఆకాశంలో ఒక పెద్ద పక్షి గంభీరంగా ఎగురుతూ రెక్కలు కూడా ఆడించకుండా ప్రయాణించడం చూసింది. పక్కనే ఉన్న కోడి పిల్లలను చూసి, అదేంటి అంత పెద్దగా ఎగురుతుంది, ఆ పక్షి ఏంటి అని చెప్పని ఆ కోడి పిల్లల్ని అడిగింది. పక్కనే ఉన్న కోడి పిల్ల, ఓ అదా, అది పక్షులకే రారాజు, దాని గురించి మర్చిపో అని చెప్పింది. అది విన్న గద్ద పిల్ల, నాకు కూడా దానిలాగా ఎగరాలనిపిస్తుంది అని చెప్పింది. మన ఎత్తు మహా అయితే ఇంటి పైకప్పు వరకే, అంతకంటే ఎక్కువ ప్రయత్నిస్తే కింద పడిపోతాం, నువ్వు ఆలోచన మానుకో అని చెప్పింది. అది విన్న గద్ద పిల్లకి ఎగరాలని ఆశ చచ్చిపోయి వాటితో పాటు కిందే తిరుగుతూ అక్కడే తన జీవితాన్ని ముగించేసింది అత్త. అదేంట్రా పాపం అలా మర్చిపోయింది? నువ్వు మర్చిపోలేదా అత్త? 10వ తరగతి వరకు చదువుకున్నావు, మిషన్ కుట్టగలవు, అయినా వదిలేసి ఇక్కడ కూలి పని చేసుకుంటూ బ్రతకట్లేదా? కొంచెం ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకేస్తే నువ్వు కుట్టిన బట్ట ఊరే కట్టుకునిద్దే. అమ్మ నాయన మామయ్య ఎంత పొలాన్నైనా సాగు చేయగలరు, అలాంటిదన్నీ వదిలేసి ఆసాం కింద కూలికి బతకట్లేదా? కొంచెం ధైర్యం చేసి భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తే మనం పండించిన పంట పట్నమే తినిద్దే. సొంత పొలంలో పనిచేయమంటే 10 ఎకరాలలోనైనా పనిచేస్తా అత్త, కానీ కూలోళ్ళ పనిచేయమంటే ఆత్మాభిమానం ఒప్పుకోవడం లేదే. ఎగరడం మర్చిపోయిన గద్దలాగా కోడిపిల్లల మధ్యలో బ్రతకలేనే అత్త. కష్టమైనా ఎగరడానికే ప్రయత్నిస్తా. ఎవడ్రా నేను కూలోడనేది? ఇక నుండి నీ వెనక నేనుంటా. నువ్వేది చేయాలనుకుంటావు అది చేయి. ఇకపై నీ అత్త కూడా కూలి పని చేయదు. పోగేసిన రూపాయి తీసి మిషన్ కొందాం. మీ అత్త కుట్టిన బట్ట ఊరే కట్టేలా చేద్దాం. ఇంటికి పోయి అమ్మ నాయన మావయ్యతో మాట్లాడుకుందాం. భూమి కవులకు తీసుకొని సాగు చేసుకుందాం. నువ్వు చెప్పింది నిజమేరా సూరి. చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు హద్దులు పెట్టుకొని ఎందుకు ఆగాలి? ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా సూరి. నా అల్లుడికి నా అదిష్టే తగిలేలా ఉంది. పద ఇంటికి వెళ్దాం. మన కథలో గద్ద ఎగరలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం వల్ల కాదు, తన శక్తిని గుర్తించి ప్రోత్సహించేవారు లేక. 4 మాటలతో వారిలో శక్తిని చంపేయకుండా మంచి చెడులు చెప్పి కొంచెం ప్రోత్సహించే మా అత్తలాంటి వారు పక్కన ఉంటే గెలుపుకి మొదటి అడుగు పడినట్టే. గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో ఓడిపోకూడదు. మా మొదటి అడుగు ఈ కథతో మొదలైంది. మీ అందరి ప్రోత్సాహం మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.